సో స్పెసిఫిక్గా మనకి హైదరాబాద్ వచ్చేసరికి ఎన్నో ఫర్నిచర్ షాప్స్ అయితే మనకి స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ మీ గార్నిచర్ ఫర్నిచర్కి వాటికి ఏంటి డిఫరెన్స్? ఒక్కటే పాయింట్ నేను చెప్తాను. నా దగ్గర 25 to 30 డైనింగ్ టేబుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ 250 వెరైటీ ఆఫ్ చైర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇండియాలో ఎక్కడ లేదు, హైదరాబాద్ గురించే అవసరం లేదు, ఇండియాలో ఎక్కడ కూడా ఇన్ని ఆప్షన్స్ లేవు. సో ఇది నేను ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్పగలను. అండ్ అదర్ దాన్ దట్ 1 year గ్యారంటీ ఉన్నదండి సర్వీస్ వైజ్. అది కంపల్సరీ మీకు ఆల్వేస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఓన్లీ డైనింగ్ ఫర్నిచర్ కాకుండా ఇప్పుడు బాల్కనీలో అలా 2 seaters కానీ అలాంటివి కొంచెం కూర్చొని చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం అక్కడ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. సో దానికి సంబంధించి ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ అన్నింటిలో బాల్కనీ అనేది మ్యాండేటరీ అండి. సో ఒక 5 feet 6 feet స్పేస్ ఉంటుంది. సో మార్నింగ్ ఒక కొంత టైం స్పెండ్ చేయాలన్నా, ఇప్పుడు ఇంట్లో లేడీస్ అయినా సరే ఈవినింగ్ ఒక 2 hours అట్లా ఓపెన్ ఎయిర్కి కూర్చోవాలన్న ఇది ఉంటుంది. సో దాని గురించి మేము మన దగ్గర ఇంపోర్టెడ్లో రెడీ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కస్టమైజేషన్ సోఫాలు కూడా చేస్తున్నాము. సో రీసెంట్గా చంద్రబోస్ గారు కూడా మన షోరూమ్కి విజిట్ చేశారు. సో వాళ్ళకి కూడా అవుట్డోర్ ఫర్నిచర్, బాల్కనీ ఫర్నిచర్ అండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి కూడా ఒక ఫర్నిచర్ అవుట్డోర్ సోఫా కానీ మనం కస్టమైజ్ చేసి ఇచ్చాము. నైస్ అండి. సో అవి కూడా చూసేద్దాం. టీ టైంలో సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా బాల్కనీలో ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, సో ఫ్రెండ్స్ కానివ్వండి, ఒక ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేస్తూ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండడానికి, అంటే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఫర్నిచర్ కూడా అవైలబుల్గా ఉందండి. సో దీనికి సంబంధించి ఇది ఏ మెటీరియల్ శ్రీకాంత్ గారు? ఇది అల్యూమినియం అండి. మీరు గ్యారంటీ గురించి చెప్తున్నారు కదా, సో దీనికి నేను ఇచ్చే గ్యారంటీ 30 years అండి. 30 years గ్యారంటీ ఇస్తాను. సో ఈ మెటీరియల్ వచ్చి అల్యూమినియం. ఇది అవుట్డోర్లో మనం పెట్టి వదిలేసేయచ్చు. ఇందులో దీనికి రస్ట్ పట్టదు, లైట్ వెయిటెడ్, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే, అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చాలా ఫ్రీగా కూడా కూర్చోవచ్చు అండ్ బాల్కనీలో పెట్టి వదిలేసేయచ్చు ఇది. కానీ లేదంటే పార్క్ స్పేస్ ఉంటే పార్క్ స్పేస్లో పెట్టి వదిలేయచ్చు. ఓకే, సో ఇందులో ఉన్న బెస్ట్ ఏంటంటే ఈ కంఫర్ట్ అండ్ లాంగిటివిటీ అండి. సో దీంట్లో మీకు ఒక ఆప్షన్ ఏంటంటే మీరు ఇన్ కేస్ అవసరమైతే ఒక గ్లాస్ పెట్టించుకోవచ్చు. గ్లాస్ కూడా అవసరం లేదు. ఇందులో ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు అవుట్డోర్లో పెట్టుకున్నారు అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది విత్ మనకి అంబ్రెల్లా కానీ స్పేస్ పెట్టుకోవడానికి కానీ. సో అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ దీని లుక్ అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాంటిక్ స్టైల్లో ఉంటుందండి. ఓకే, ఈ చైర్స్ కూడా చక్కగా దీనికి తగ్గట్టే ఇచ్చారు. మ్యాచింగ్ చాలా డిజైన్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారంటే ఇందులో వెరైటీస్ ఈ కార్వింగ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా అల్యూమినియం తోటి చేసిన కార్వింగ్. హెవీ వెయిట్ కూడా లేవు. హెవీ వెయిట్ అదే దీంతో అడ్వాంటేజ్ అండి. ఈ కుషన్ కూడా మీకు అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో వితౌట్ కుషన్ కూడా మనం కూర్చోవచ్చు. ఓకే, సో ఇందులో ఏం వెరైటీస్ ఉన్నాయండి? సో ఇంకా ఉన్నాయండి మనకి. చూడండి, ఇది కొంచెం ప్రైమ్ రేంజ్ ఉంటుంది. సో ఇది కాకుండా మనం ఇంకొంచెం డిఫరెంట్ బడ్జెట్స్లోకి వెళ్ళారంటే ఇది కూడా అల్యూమినియం చైర్. ఒకసారి మీరు లిఫ్ట్ చేసి చూడండి. అల్యూమినియం ఇది అసలు అలా అనిపించట్లేదండి, వుడెన్ లాగా. వుడెన్ ఫినిష్ తోటి చేసిన అల్యూమినియం చైర్ ఇది. ఒక దాంట్లో ఒక చైర్ కూడా పెట్టేసేయచ్చు. దాంతో పాటు ఇట్లా ఒక సెంటర్ టేబుల్ మనం ఇచ్చేసామంటే 2 chairs ఒక టేబుల్ కాంబినేషన్ అనేది చాలా నీట్ గా సెట్ అవుతుంది. సో ఏదైనా కలర్స్ స్పెసిఫిక్ గా మేము మెన్షన్ చేస్తే కనుక ఆ కలర్ లో మీరు పాసిబిలిటీ ఉన్నదండి. బట్ అదే మన లోకల్ మేక్ అంటే కొంత టైం అనేది కన్సిడరేషన్ చేయాలి. కొంచెం ఓర్పు సహనం ఉండాలన్నమాట. అదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత